హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కో కోర్టుకో వెళ్తాం. కానీ ఆ కోర్టులోనే న్యాయం చచ్చిపోతే ఆ సామాన్యుడి కన్నీరు చూసి దొంగల మనసు కరిగింది, కానీ నల్లకోటు వేసుకున్న లాయర్ల మనసు మాత్రం కరగలేదు. అప్పుడు ఆ సామాన్యుడి కోసం సాక్షాత్తు ఆ దేవుడే భూమికి దిగి వస్తే ఎలా ఉంటుంది? ఎస్, కాలీవుడ్ స్టార్ సూర్య గాడ్ మోడ్లో నటించగా గ్లామరస్ క్వీన్ త్రిష, ఆర్జే బాలాజీ ముఖ్య పాత్రలో వచ్చిన లేటెస్ట్ సోషియో ఫ్యాంటసీ బ్లాక్ బాస్టర్ హిట్టే వీరభద్రుడు. మరి దేవుడే లాయర్ అవతారం ఎత్తి కోర్టు మెట్లెక్కితే ఆ హంగామా ఎలా ఉంటుంది? ఈరోజు మనం తెలుసుకుందాం. కథ కేరళకు చెందిన ఒక అమాయకపు తండ్రి, ఆయన కూతురు బీను చుట్టూ తిరుగుతుంది. కూతురికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించాలి. అందుకోసం ఆ తండ్రి తన జీవితకాల సంపాదన అయిన 60 తులాల బంగారాన్ని ఒక బ్యాగ్లో పెట్టుకొని ట్రీట్మెంట్ కోసం సిటీకి వస్తాడు. కానీ దురదృష్టవశాత్తు రైల్వే స్టేషన్లో ఆ బ్యాగ్ దొంగిలించబడుతుంది. పోలీసులు దొంగలను పట్టుకొని 45 తులాల బంగారాన్ని రికవరీ చేసినప్పటికీ ఇది కోర్టు ప్రొసీజర్ ద్వారానే మీకు దక్కుతుంది అని చెప్తారు. బంగారం కోసం ఆ తండ్రి కూతుళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అక్కడ లాయర్ల పేరుతో ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంటుంది. దానికి లీడర్ బేబీ కృష్ణ. కోర్టుని, జడ్జిని తన చేతుల్లో పెట్టుకొని కేసులను కావాలనే వాయిదాల మీద వాయిదాలు వేయిస్తూ క్లయింట్ల దగ్గర డబ్బులు గుంజుకుంటూ ఉంటాడు. ఈ అమాయక తండ్రి కేసును కూడా బేబీ కృష్ణ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ దగ్గర మిగిలిన డబ్బుల్ని కూడా లాగేస్తూ 4 నెలల పాటు కోర్టు చుట్టూ తిప్పిస్తాడు. ఇక అదే కోర్టులో ప్రీతి అనే ఒకే ఒక్క నిజాయితీ గల లాయర్ ఉంటుంది. వ్యవస్థ దారుణంగా మారిపోయిందని, పాత కేసులకు న్యాయం జరగటం లేదని ఆమె ఆవేదన చెందుతూ ఉంటుంది. డబ్బులైపోయి కూతురి ప్రాణం మీదకి రావటంతో ఆ తండ్రి తట్టుకోలేక లోకల్గా ఉండే వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళి దేవుడి ముందు కన్నీరు పెట్టుకుంటాడు. ఆ భక్తుడి కన్నీరు చూసి సాక్షాత్తు ఆ క్షేత్ర పాలకుడైన వీరభద్రుడు భూమిపైకి మనుష్య రూపంలో దిగివస్తాడు. కోర్టులో శరవణ్ అనే కొత్త లాయర్గా జాయిన్ అవుతాడు. కోర్టులోకి అడుగుపెట్టిన శరవణ్ తన దైవిక శక్తులతో అవినీతి లాయర్లకు బుద్ధి చెప్పడం మొదలు పెడతాడు. ఇది చూసిన ప్రీతి మరియు విలన్ బేబీ కృష్ణ షాక్ అవుతారు. అయితే ఇక్కడే డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఒక క్రేజీ ట్విస్ట్ ఇస్తాడు. బేబీ కృష్ణ శరవణ్తో, నువ్వు దేవుడివి, నీకు శక్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు గెలవటం పెద్ద విశేషం కాదు. నీకు దమ్ముంటే నీ దైవిక శక్తులు ఏవి వాడకుండా కేవలం ఒక సాధారణ మనిషిలాగా చట్టం పరిధిలోనే కోర్టు రూల్స్ ప్రకారం ఈ కేసు గెలిచి చూపించు అని ఛాలెంజ్ చేస్తాడు. దేవుడైన శరవణ్ ఆ ఛాలెంజ్ను స్వీకరిస్తాడు. ఇక శరవణ్ ఎలాంటి శక్తులు వాడకుండా లాయర్గా కేసు గెలవటానికి ప్రయత్నిస్తాడు. కానీ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ వాడుకొని బేబీ కృష్ణ రకరకాల అడ్డంకులు సృష్టిస్తాడు. చివరికి శరవణ్ చట్టబద్ధంగా పోరాడి ఆ తండ్రి బంగారం వాళ్లకు దక్కేలా చేస్తాడు. కానీ అంతలోనే ఒక పెద్ద ట్రాజెడీ జరుగుతుంది. ఆపరేషన్ టైం దాటిపోవటంతో కూతురు బీను చనిపోతుంది. దీంతో దేవుడికి ఆగ్రహం వస్తుంది. ఇకపై ఈ కోర్టు పరిధిలో ఏ ఒక్క సామాన్యుడికి అన్యాయం జరగకూడదని డిసైడ్ అయ్యి ఫుల్ గాడ్ మోడ్ ఆన్ చేస్తాడు. లాయర్ ప్రీతి కోరుకున్నట్లుగా కోర్టులో నిలబడి ఎవరు అబద్ధం చెప్పలేని విధంగా ఒక దైవిక మాయ చేస్తాడు. దీనివల్ల విలన్ బేబీ కృష్ణ కోర్టులోనే తను చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాల్సి వస్తుంది. దేవుడి శక్తుల వల్ల తన ఏరియాలో క్రైమ్ రేట్ పడిపోవటంతో బేబీ కృష్ణ ఎలాగైనా దేవుడి పరిధి దాటి వెళ్లాలని చూస్తాడు. కోర్టు బిల్డింగ్ను కూల్చేసి వేరే ఏరియాకు కోర్టును మార్చేస్తాడు. కానీ కొత్త కోర్టు ఓపెనింగ్ రోజు బేబీ కృష్ణ రౌడీలతో వచ్చి హంగామా చేయబోగా అక్కడ డిఎస్పీ దురైసింగం రూపంలో ఉన్న మరో క్షేత్రపాలకుడు ఎంట్రీ ఇచ్చి బేబీ కృష్ణను అంతం చేయటంతో కథ ఎండ్ అవుతుంది. చివరి సీన్లో చనిపోయిన కూతురు, తండ్రి పైలోకంలో ప్రశాంతంగా బిర్యానీ తింటున్నట్లుగా ప్రీతికి ఒక విజన్ కనిపిస్తుంది. సో ఇదండి వీరభద్రుడు స్టోరీ. దేవుడే మనిషిలా మారి లీగల్ సిస్టంతో పోరాడడం అనే పాయింట్ భలే ఉంది కదా. ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాతో సూపర్గా సాగిన సెకండ్ హాఫ్లో లాజిక్స్ పక్కన పెట్టి ఫుల్ కమర్షియల్ మాస్ ఎలివేషన్ ఇచ్చారు. సూర్య రుద్రతాండవం, త్రిష స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. సో చూడని వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. మరి ఇంతకీ ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్స్లో ఏ సీన్ మీకు బాగా నచ్చిందో చెప్పండి. అండ్ అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.